ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. శ్రీ మహబూబ్ సుబానీ 40వ గంధోత్సవ వేడుకలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇక్కడ కనిపించే అద్భుత దృశ్యం ఏమిటంటే ఈ వేడుకలకు కుల మతాలకు అతీతంగా సాగడం. దర్గా నిర్వాహకులైన బాబు జయహా దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ గంధోత్సవంలో హిందువులు ముస్లింలు అనే భేదం లేకుండా భక్తులంతా ఒక్కటై శ్రీ మహబూబ్ సుబానీని దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాత బస్టాండ్ నుండి దర్గా వరకు బాణసంచ మేళ తాళాల మధ్య జరిగిన ఊరేగింపులో పవిత్ర మత గంధాన్ని శిరస్సును ధరించి సమర్పించే సమయంలోనూ మత సామరస్యం వెల్లివిరిసింది. కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తులు విశ్వసించి మహబూబ్ సుబానీ దర్గాలో ప్రతి ఏటా జరిగే ఈ గంధోత్సవం భారతీయ సంస్కృతికి సకల మతాల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ మన గోకవరం గ్రామంలో పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న దర్గా దగ్గర గంధోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇక్కడ పార్టీలకి మతాలకి కులాలకి అంతగా అతీతంగా ఇక్కడ వస్తారు. ఇక్కడ ఏంటంటే ఈ దర్గా దగ్గర సెంటిమెంట్ ఏదన్నా ఇక్కడ అనుకుంటే ఖచ్చితంగా అది జరుగుతుందని ఒక నమ్మకం. ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా సరే ఇక్కడికి వచ్చి ఈ యొక్క గంధోత్సవానికి వచ్చి ఇక్కడ యొక్క స్వామిని దర్శనం చేసుకుని ఇక్కడ ఏమైతే వాళ్ళ మనసులో కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయని ఒక అందరికీ కూడా పూర్తి నమ్మకం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇంచుమించు మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఒక ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా ఇది. ఈ దర్గా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అలాగే చిన్నపిల్లలకు ఒక బాగోకపోయినా ఇక్కడికి వస్తే ఆ యొక్క ఈ దర్గా దగ్గర ఉన్న తాడు ఆ తాయితీగా కట్టుకుంటే ఆ యొక్క పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తారు. మేము ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని ఒక సెంటిమెంట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తాము. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దర్గా గంధోత్సవం బాగా జరగాలనేసి స్వామిని కోరుకుంటున్నాం. గౌస్పాక్ గారు అంటే అందరికీ ఫేమస్సే. గౌస్పాక్ గారిది గ్యార్మీ అంటే ప్రతి సంవత్సరం ప్రతి ఊళ్ళో జరుగుతూనే ఉంటుంది. దానికి కుల మత అతీతం, అందరూ దానికి ఆహ్వానులే. అందరూ వస్తుంటారు. ఇది ఎక్కడే కాదు, ఎక్కడ జరిగినా అందరూ వస్తారు. దీనికి కుల మతాలు ఏమి ఉండవు. గౌస్పాక్ అంటే ప్రతి సంవత్సరం గ్యార్మీ జరుగుతుంటుంది. ఒక పెద్ద ప్రవక్త గారు మాలో ఇస్లాం ధర్మం ప్రకారం, అందుకోసం ఆయన గ్యార్మీ అందరూ చేస్తారు. ఈ నెలలో ప్రతి వచ్చి గ్యార్మీ షరీఫ్ ముస్లిం మతం చేస్తారో హిందువులు ఎవరైనా వస్తారు. దానికి కుల మత అతీతం. గ్యార్మీ అనేది చాలా దిక్కులు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఎలాగే జరుగుద్ది. ఇంకా ఉండే కొలది పెరుగుతుంటుంది, తగ్గదు. భక్తులు పెరుగుతుంటారు కానీ తగ్గదు.